హాయ్ హలో నమస్తే, నేను మీ ఏకేని. ఈరోజు మరొక టాపిక్తో వచ్చేసాను. మొన్న చెప్పిన విధంగా ఫస్ట్ వీడియోలో ఏదైతే మీకు అధికారులు మీ సేవ గురించి కానివ్వండి, తర్వాత రాజకీయ నాయకులు మీ సేవ గురించి కానివ్వండి ఏమనుకుంటున్నారని తెలియజేస్తానని చెప్పాను. మనం కొంత సమాచారాన్ని అయితే గ్యాదర్ చేయడం జరిగింది. ఆ గ్యాదర్ చేసిన సమాచారాన్ని మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటుంది. సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ కరెక్ట్ చేసుకుందాము. కానీ మనకు అందిన విశ్వసనీయ సమాచారం కొంతమంది విడివిడిగా కొంతమందితో మాట్లాడడం వల్ల మనకు ఒక సమాచారం అయితే అంది. దాన్ని అన్నింటినీ ఒక దగ్గర చేర్చడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి అందుబాటులోకి వచ్చింది. దాన్ని ముందుగా మనం రాజకీయ నాయకులు మీ సేవ గురించి ఏమనుకుంటున్నారని చూద్దాం. గతంలో అయితే రాజకీయ నాయకులకి మీ సేవ మీద మంచి అభిప్రాయమే ఉండేది, మంచి వ్యవస్థగా చూసేవాళ్ళు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకుల మధ్య మీ సేవ అంటే ఒక జన సమీకరణ సంబంధించినటువంటి ఒక ఏజెంట్ అనొచ్చు, లేదా ఒక సమూహం అనొచ్చు, దాని కింద చూస్తున్నారని అర్థమవుతాం. దానికి ఉదాహరణ కొంతమంది మీ సేవ నిర్వాహకులే చెప్పారు. రీసెంట్గా విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది, ప్రైవేట్ మీటింగు. సీఎం గారు వస్తారు, మీరందరూ ఒక 200-300 మంది రండి అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినట్టు, మన వాళ్ళు మీ సేవ నిర్వాహకులు అందరూ అక్కడికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్తే సీఎం గారితో మీకు మీటింగ్ వస్తుంది అని ఆశతో వీళ్ళు వెళ్ళారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక భంగపడ్డారు. అక్కడ ఎటువంటి మీటింగ్ జరగలేదు. చాలా దూరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి మళ్ళీ తిరిగి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళారు. కాబట్టి దీన్ని బట్టి కొంతమంది నిర్వాహకులు ఏమంటున్నారంటే మీ సేవ వ్యవస్థను కూడా రాజకీయాలకు జన సమీకరణ యొక్క వ్యవస్థగా చూస్తున్నారనేది కొంతమంది నిర్వాహకులు పేర్కొన్నారు. సో వారి పేర్లు ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మనకు అందిన కొంతమంది నిర్వాహకులు డైరెక్ట్గా ఇదే విషయాన్ని తెలియపరిచారు. మీ సేవ నిర్వాహకులు అసోసియేషన్ నాయకులు ఆ మీటింగ్కి వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత అధికారులు ఏమనుకుంటున్నారు మీ సేవ విషయంలో, మీ సేవ నిర్వాహకుల విషయంలో కానీ మీ సేవ వ్యవస్థ పట్ల కానీ అధికారులు ఏ రకంగా ఉన్నారనేది మనం చూస్తే, అసలు మీ సేవ నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏంటి అనేది చూస్తే ఒకే ఒక మాట పెద్ద గట్టిగా అనిపించేది, ITC-లో మమ్మల్ని కల్పించి మా పూర్వపు సర్వీసులను మాకు తిరిగి ఇప్పించండి. ఈ రెండు కోరికలే వాళ్ళు బలంగా కోరుతున్నారు. కానీ అధికారులు ఈ రెండు కోరికలు తీర్చేందుకు సంసిద్ధత అయితే వ్యక్తం చేయలేదని మా దగ్గర సమాచారం ఉంది. కొంతమందితో మనం మాట్లాడినప్పుడు, కొంతమంది వివిధ సర్వీస్ ప్రొవైడర్లతో కానివ్వండి, వివిధ మీటింగ్లకు హాజరైనటువంటి కొంతమంది అధికారులతో కానీ మాట్లాడినప్పుడు మనకి అందిన సమాచారం ఏంటంటే దీనికి అధికారులు అంత అనుకూలంగా లేరని తెలిసింది. దానికి కారణం ఏంటంటే మీ సేవ వ్యవస్థ క్రమంగా కాలగర్భంలో కలిసిపోతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాట్సాప్ గవర్నెన్స్ అనే వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి మీ సేవ మీద కన్నా వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందని, కాబట్టి మీ సేవా సమస్యలు పరిష్కరించకపోయినా పర్వాలేదని కొంతమంది అభిప్రాయపడినట్టు మన దగ్గరికి అందినటువంటి సమాచారం. దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం ఏదైతే మీటింగ్ హాజరైతే వాళ్ళతో నేరుగా ముఖాముఖి మాట్లాడితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి అంతవరకు ఇదొక క్వశ్చన్ మార్క్ కిందనే చూడండి. దీనికి ఉదాహరణగా కొంతమంది కూడా కొన్ని కారణాలు చూపిస్తున్నారు. అది ఏంటంటే రాష్ట్ర అసోసియేషన్ కానివ్వండి, లేదా జిల్లాల్లో ఉన్న వివిధ అసోసియేషన్లు కానివ్వండి, అధికారులకి మాకు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి అని మెయిలో, లెటరో లేదా మౌఖికంగా వెళ్ళి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం చేస్తే అవన్నీ బుట్ట తాకలేయాయని, అంటే చెత్త బుట్టలో పడేశారని, తర్వాత కొన్నిటికి మాత్రం హామీలు పొందినప్పటికీ ప్రభుత్వం మారి సంవత్సరం అయినప్పటికీ వారి కోరికలు ఏవి నెరవేరలేదని దీన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు వాళ్ళు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అధికారులు కూడా కొంత మీ సేవకి అనుకూలంగా లేరు అని అర్థమవుతుంది. ఈ మీ సేవ వ్యవస్థని కాపాడడంలో రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ కొంత ప్రయత్నం అయితే చేసింది.
సక్సెస్ కాలేకపోయింది. ఆ విషయం గత వీడియోలో కూడా చెప్పాను. ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయిందో కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు కొందరు, అందరూ కాదు కొందరు, మీ సేవ పట్ల కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం కన్నా మీ సేవ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వం అనుకున్నారు. కానీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనే కొత్త వ్యవస్థ తీసుకురావడంతో అందరూ దానికి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు అందరూ వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గతంలో ఒక మీటింగ్ జరిగిన, అది పొలిటికల్గా కానివ్వండి లేదా క్యాబినెట్ మీటింగ్ జరిగిన, సర్వీసులు ఇచ్చే విషయంలో మీ సేవా వ్యవస్థలో ఎన్ని సర్వీసులు ఇవ్వాలి, ఎలా ఇస్తే ప్రజలకు చేరువవుతాయని డిస్కషన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఆ యొక్క మీ సేవ అనే పేరుని పలకరించడానికే ఇష్టపడడం లేదనేది సుస్పష్టమైంది. మరి వారు ఫేవర్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారంటే ఫేవర్ అయితే లేరు, నెగిటివ్గా కూడా లేరు. అది సో దీన్ని బట్టి మిత్రులారా మీ అందరికీ అర్థమై ఉండాలి. ఎక్కడా కూడా మీ సేవకి అనుకూలమైనటువంటి వర్గం ఒకటి, వ్యతిరేకమైనటువంటి వర్గం ఒకటి లేదు. మొత్తానికి మీ సేవలో ఉన్నటువంటి సర్వీసులను తిరిగి రప్పించుకోవడంలో రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ అంతగా సక్సెస్ కాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే అధికారుల గతంలో మీ సేవ మీద ఉన్నటువంటి సానుభూతి ఏదైతే ఉందో, మీ సేవ మీద మక్కువ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందని కూడా చెప్పవచ్చు. తిరిగి దాన్ని గత వైభవాన్ని తీసుకురావాలి అంటే మీ సేవ పార్టిసిపేషన్ ఎంత ఉంది గతంలో ప్రజలకు సర్వీస్ చేయడంలో, ఇప్పటికీ కూడా అదే పార్టిసిపేషన్ ఉంది అని చెప్పి అధికారులకు తెలియచేస్తూ, మేము నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటాము కాబట్టి మాకు అన్ని సర్వీసులు తమరు అందిస్తే మేము ప్రజలకు మరింత సేవ చేయగలమని చెప్పి ప్రభుత్వానికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి తెలియజేయాల్సినటువంటి అవసరం మీ సేవా నిర్వాహకులకు ఉంది. కాబట్టి అందరు మీ సేవా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా, ప్రభుత్వం గుర్తించే విధంగా మీ సేవా సర్వీసులు తిరిగి రప్పించుకోవాలి అంటే ముందు అధికారుల దృష్టికి మీ సేవా సమస్యల్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తూ గతంలో మీ సేవ ఏం చేసింది, ప్రస్తుతం మీ సేవ ఏం చేస్తుంది, రాబోయే రోజుల్లో మీ సేవ ఏం చేయగలదో కూడా చెప్పాల్సి ఉంది. కొందరు నిర్వాహకులు చెప్పేది ఏంటంటే, ఏదైతే మీటింగ్స్ జరుగుతాయో మీటింగ్లో ఇచ్చేటువంటి అర్జీ అందరికీ తెలిసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వారి దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత అర్జీ మీద పరిశీలన జరుగుతున్నప్పుడు ఈ అన్ని టాపిక్స్ వదిలి ఏదో ఒక టాపిక్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని లాగుతున్నారనేది మీ సేవా నిర్వాహకుల యొక్క అభిప్రాయంగా ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో ఎంతసేపు ఒకే సర్వీస్ను ఒకే విషయాన్ని పట్టుకొని లాగకుండా మీ సేవలో ఉన్నటువంటి అన్ని సర్వీసులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. కొంతమంది అయితే నేరుగానే చెప్తున్నారు, అసోసియేషన్ పేరు చెప్పుకొని సొంత అజెండా చేసుకుంటున్నారని. దాంట్లో నిజానిజాలు అనేది రాష్ట్ర నాయకులకు తెలియాలి. దానికి కావాల్సినట్టు కొన్ని రుజువులు కూడా నాకు అందించారు. అక్కడికి వచ్చారు, అర్జీ ఇచ్చారు, కానీ వారి సొంత పనులు చేసుకొని వెళ్ళారు. దానికి ఇదిగోండి మా దగ్గర ఉందని చెప్పారు, ఆధారాలు చూపించారు. కాకపోతే అవి మనం వీడియోలో చూపించడం కానీ చేయడం కానీ తప్పుగా భావిస్తున్నాం. కాబట్టి అవి ఏమీ వేయడం లేదు. సబ్జెక్ట్ కరెక్షన్స్ ఉంటే ఏమని చెప్పండి, మీ సేవను నిలబెట్టినందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.